హలో అండి అందరికీ. లంచ్ బాక్స్‌లోకి ఈజీగా అలాగే చాలా టేస్టీగా, హెల్తీగా ఒక లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ ఇలాగ కలుపుకోండి. ఇలాగ కలుపుకున్న తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి మారేదాకా హై ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత క్యాబేజీ ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకొని సన్నగా అలాగే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్స్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చి బఠానీలు అలాగే బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగ కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నం వేసుకొని జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే డార్క్ సోయా సాస్ 2 స్పూన్లు వేసుకొని సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇందాక కూడా వేసాం కదా సాల్ట్, చూసుకొని వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత లెమన్ జ్యూస్ 2 స్పూన్లు వేసుకోవాలి. లెమన్ జ్యూస్ 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దింపేసుకోవడమే. లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. వాటి లింక్స్ లేకపోతే ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.